సారీ అమ్మా. నువ్వు చెప్పమన్నావు కాబట్టి సారీ చెప్పాను నాన్న. సారీ చెప్పేంత తప్పు నేనేం చేయలేదు. నేనేం అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాను. నిజం చెప్పినా కూడా నువ్వు నా చేత సారీ చెప్పించినందుకు నాకు చాలా బాధగా ఉందన్న. నేను తప్పు చేయకపోయినా నా చేత అమ్మకి సారీ చెప్పించావు. తప్పు చేసిన అమ్మ చేత సారీ ఎందుకు చెప్పించలేదు నాన్న? అంటే పెద్దవాళ్ళు ఏం చేసినా తప్పులేదా? మీ అమ్మ ఏ తప్పు చేయలేదమ్మా. చేసింది నాన్న. ఏంటి మీ అమ్మ చేసిన తప్పు? నువ్వు అమ్మని ప్రేమించినట్టే అమ్మ కూడా నేను ప్రేమించింది. నేను ప్రేమించినమ్మా నీకు దూరం అవ్వడం కూడా తప్పు కదా? అమ్మని ప్రేమను వద్దనుకోవటం తప్పు కాదా నాన్న? అది ప్రేమను మోసం చేయటం కాదా నాన్న? తప్పు మీ అమ్మ చేయలేదమ్మా, నేను చేశాను. మీ అమ్మ నాకెప్పుడు దూరం అవ్వాలనుకోలేదు. దూరం అయ్యేలా నేను చేశాను. అది నా తప్పు. మీ అమ్మకి ఎప్పుడు నా మీద ప్రేమ ఉంది, కానీ మీ అమ్మ నా ప్రేమను భరించలేనంతగా నేను మీ అమ్మను ప్రేమించాను. అది నా తప్పు, మీ అమ్మ తప్పు కాదు. ప్రేమించడం తప్పు కాదు, మన ప్రేమను ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేలా ప్రేమించకపోవడం తప్పు. మన ప్రేమతో ఎదుటి వాళ్ళ మనసుని బాధ పెట్టేలా ప్రేమించడం తప్పు. మన ప్రేమతో ఎదుటి వాళ్ళకి ప్రేమంటే విరక్తి పుట్టేలా ప్రేమించడం తప్పు. అది నేను చేసిన తప్పు. నాది మంచి ప్రేమ కాదమ్మా, మూర్ఖత్వపు ప్రేమ. నా ప్రేమను మీ అమ్మ భరించలేకపోయింది, అందుకే నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంది. తప్పు నాదమ్మా. మీ అమ్మను అర్థం చేసుకోకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.